బలి ఇచ్చెను యెహోవా తన కుమారుని. స్తుతించండి యెహోవాను అన్ని వేళలా, ప్రకటించకుంటే ప్రభు త్యాగం తెలిసేదిలా. స్తుతించండి యెహోవాను అన్ని వేళలా, ప్రకటించకుంటే ప్రభు త్యాగం తెలిసేదిలా. ఉదయము నుండి సాయంత్రము వరకు స్తుతిను దదగినది యెహోవా నామము. విరిగి నలిగిన మనసే ఇష్టమైన బలి, హృదయ శుద్ధి కలవారి చేరును ప్రభు సన్నిధి. విరిగి నలిగిన మనసే ఇష్టమైన బలి, హృదయ శుద్ధి కలవారి చేరును ప్రభు సన్నిధి. అతిక్రమమును దాచితే వర్ధిల్లలేవని, అతిక్రమమును దాచితే వర్ధిల్లలేవని, ఒప్పుకొని విడిచితే నిత్య జీవముందని, ఒప్పుకొని విడిచితే నిత్య జీవముందని. స్తుతించండి యెహోవాను అన్ని వేళలా, ప్రకటించకుంటే ప్రభు త్యాగం తెలిసేదిలా. స్తుతించండి యెహోవాను అన్ని వేళలా, ప్రకటించకుంటే ప్రభు త్యాగం తెలిసేదిలా. ఉదయము నుండి సాయంత్రము వరకు స్తుతిను దదగినది యెహోవా నామము. ఉదయము నుండి సాయంత్రము వరకు స్తుతిను దదగినది యెహోవా నామము. అందరికీ వందనాలు. దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను అండి. కీర్తన పాడుకుని తండ్రి అని దేవుని మహిమపరచు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. జీవితయాత్ర ఎంతో కఠినము, జీవితయాత్ర ఎంతో కఠినము, ఘోరాంధకార తుఫానులున్నవి, ఘోరాంధకార తుఫానులున్నవి, అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు, అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు, కాయువారెవరు రక్షించేదెవరు, కాయువారెవరు రక్షించేదెవరు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా, నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా, అనుదినము నన్ను ఆదరించెదవు, అనుదినము నన్ను ఆదరించెదవు. నీతో ఉన్నాను విడువలేదనెడు,
విడువలేదనెడు నీ ప్రేమ మధుర స్వరము విన్నాను, నీ ప్రేమ మధుర స్వరము విన్నాను. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, తోడై ఉండెదవు అంతము వరకు, తోడై ఉండెదవు అంతము వరకు. నీవు విడువావు అందరు విడచినను, నీవు విడువావు అందరు విడచినను. నూతన బలమును నాకు వసగెదవు, నూతన బలమును నాకు వసగెదవు. నీ స్థిరముగా ఉండ నీ కోరిక ఇదియే, నీ స్థిరముగా ఉండ నీ కోరిక ఇదియే. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు. అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. అందరికీ వందనాలండి. చక్కని కీర్తన పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. నిన్నేగ పుట్టుక నేడంత నడక, రేపేమో చితిక మూన్నాళ్ళ బ్రతుక. భోగాలు కావాలంటూ పాదం భూమిని చుట్టేశాక, ఆగాలి ఏదో చోట కాలం మొత్తం పూర్తయ్యాక. నాదంటూ నాదనుకుంటూ ఎంతో కొంత పోగేశాక, నా వెంట వచ్చేదేంటని చూస్తే శూన్యం అంతా వెనుక. నిన్నేగ పుట్టుక నేడంత నడక, రేపేమో చితిక మూన్నాళ్ళ బ్రతుక. మంచుకు విరిసేటి పువ్వులు మాదిరి కాదా, ఎండకు వాడాలని అవి సూచించుటలేదా. తేనుందని మురిసేలోగా తుమ్మెదరాదా, మాయగ మకరందం పూని విడిచిపోదా. బంధం అనుబంధం లోకంతో సంబంధం, గాలికి రాలేటి పువ్వులద ఈ చందం. మాయగ మనిషి నేల రాలి వెళ్ళిపోతుంటే, నిన్నేగ పుట్టుక నేడంత నడక, రేపేమో చితిక మూన్నాళ్ళ బ్రతుక. పువ్వుల సువాసనే మనిషికి పాఠం కాదా, నీతిని వెదజల్లాలని నేర్పించుటలేదా. పరిమళ వాసనగా క్రీస్తు బలి కాలేదా, ఆ కరుణా హృదయం నీలో ఉందా లేదా. మాయను నమ్మద్దు, మాయ చేసి బ్రతుకొద్దు, నేత్రాశకు లొంగి నిన్ను పొడుచుకోవద్దు. లోతు భార్య వలె వెనుక తిరిగి చూడొద్దు. నిన్నేగా నిన్నేగా నిన్నేగ పుట్టుక నేడంత నడక, రేపేమో చితిక మూన్నాళ్ళ బ్రతుక.
భోగాలు కావాలంటూ పాదం భూమిని చుట్టేశాక ఆగాలి ఏదో చోట కాలం మొత్తం పూర్తయ్యాక. నాదంటూ నాదనుకుంటూ ఎంతో కొంత పోగేశాక నా వెంట వచ్చేదేంటని చూస్తే శూన్యం అంత వెనుక. నిన్నేగా పుట్టుక నేడంత నడక రేపేమో చితిక మూన్నాళ్ళ బ్రతుక. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. పాట పాడుకు. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయ్యా, చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమై నన్ను నడుపుమయ్యా. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నీవే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ తోడే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసలైనావే, శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమనే. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా, కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొద్దువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, నా కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీ కన్ని అన్నావే, పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని,
ప్రేమించవే మను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. అందరికీ వందనాలు. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుమో యేసు దేవా, ప్రచురింతుమేము నీ కీర్తిన్ ఆనందగానాంబుతో. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుమో యేసు దేవా, ప్రచురింతుమేము నీ కీర్తిన్ ఆనందగానాంబుతో. సర్వ సమయములలో నీ స్తుతిగానం, ఎల్ల వేళలయందు నీ నామ ధ్యానం. సర్వ సమయములలో నీ స్తుతిగానం, ఎల్ల వేళలయందు నీ నామ ధ్యానం. మాకదియే మేలు ఈ జీవితమున, స్తుతింతు నా రక్షక, స్తుతింతు నా రక్షక. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుమో యేసు దేవా, ప్రచురింతుమేము నీ కీర్తిన్ ఆనందగానాంబుతో. సృష్టినంతటినీ నీ మాట చేత సృజించితివిగా మా దేవదేవా. సృష్టినంతటినీ నీ మాట చేత సృజించితివిగా మా దేవదేవా. నీ ఘనమగు మహిమన్ వర్ణింపతరమా, స్తుతింతు నా రక్షక, స్తుతింతు నా రక్షక. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుమో యేసు దేవా, ప్రచురింతుమేము నీ కీర్తిన్ ఆనందగానాంబుతో. కలుషాత్మలమైన మా కోరకు నీ విలువైన ప్రాణంబు నర్పించితివిగా. కలుషాత్మలమైన మా కోరకు నీ విలువైన ప్రాణంబు నర్పించితివిగా. కలువరి గిరిపై చూపిన ప్రేమన్ స్తుతింతు నా రక్షక, స్తుతింతు నా రక్షక. జీవితమంతా నీ ప్రేమగానం ప్రణుతింతుమో యేసు దేవా, ప్రచురింతుమేము నీ కీర్తిన్ ఆనందగానాంబుతో. అందరికీ వందములండి. నీ ప్రేమే నన్ను
బ్రతికించినది దేవా, నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా. నేను మరచిపోయినా నన్ను మరువని నీ ప్రేమ, నేను విడచిపోయినా నన్ను విడువని నీ ప్రేమ. నీవే నా ప్రాణమై, నీవే నా సర్వమై, నీవే నా ప్రాణము, నీవే నా సర్వమై. నా కొరకొచ్చిన నజరేయుడా, నా కొరకొచ్చిన నజరేయుడా, నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా, నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా. మార్పులేనిది మరువలేనిది నీ ప్రేమ, నే కొనలేనిది తీర్చలేనిది నీ ప్రేమ. మార్పులేనిది మరువలేనిది నీ ప్రేమ, నే కొనలేనిది తీర్చలేనిది నీ ప్రేమ. విలువైనది నీ కృప, నన్ను పిలచిన నీ కృప, విలువైనది నీ కృప, నన్ను పిలచిన నీ కృప. నీవే నా ప్రాణమై, నీవే నా సర్వమై, నీవే నా ప్రాణమై, నీవే నా సర్వమై. నా కొరకొచ్చిన నజరేయుడా, నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా, నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా. అమ్మ పంచనిది నాన్న చూపనిది నీ ప్రేమ, నే లోకమంతయు వెదకిన దొరకని నీ ప్రేమ. అమ్మ పంచనిది నాన్న చూపనిది నీ ప్రేమ, నే లోకమంతయు వెదకిన దొరకని నీ ప్రేమ. నాకై వచ్చితివి, నన్ను ప్రేమతో పిలచితివి, నాకై వచ్చితివి, నిన్ను ప్రేమతో పిలచితివి. నీవే నా ప్రాణమై, నీవే నా సర్వమై, నీవే నా ప్రాణమై, నీవే నా సర్వమై. నా కొరకొచ్చిన నజరేయుడా, నా కొరకొచ్చిన నజరేయుడా, నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా, నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా. నేను మరచిపోయినా నన్ను మరువని నీ ప్రేమ, నన్ను విడచిపోయినా నన్ను విడువని నీ ప్రేమ. నీవే నా ప్రాణమై, నీవే నా సర్వమై, నీవే నా ప్రాణమై, నీవే నా సర్వమై. నా కొరకొచ్చిన నజరేయుడా, నా కొరకొచ్చిన నజరేయుడా, నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా, నీ ప్రేమే నన్ను బ్రతికించినది దేవా. అందరికీ వందములండి. థ్యాంక్ యూ.
ఇప్పటి వరకు చక్కగా కీర్తన పాడి వినిపించిన దేవుని పిల్లలందరికీ పరుగు పేరట వందనాలు తెలియజేసుకుంటూ వాక్యం చదువుకునే సమయంలో ఎక్కడున్నారు? లేవికాండం, నిర్గమకాండం, ఎన్నో అధ్యాయం రాసుకున్నారా? 30 నిర్గమకాండము 30 అధ్యాయం 21 వచ్చిన వరకు ఎవరైనా ఒకరు వచ్చి వాక్యాన్ని చదవండి. నిర్గమకాండము 30 అధ్యాయం 1 నుండి 21 వచనములు. అందరికీ వందములండి. వాక్యపట్నం చేసుకుందాం. నిర్గమకాండము 30 అధ్యాయం 1 నుంచి 21 వచ్చిన. మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర. అది చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 2 మూరలు. దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పై భాగమునకు దాని 4 పక్కలను దాని కమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జావను చేయవలెను. దాని జవకు దిగువను దానికి 2 బంగారు ఉంగరములు చేయవలెను. దాని రెండు ప్రక్కల యందలి దాని రెండు మూలల మీద వాటిని ఉంచవలెను. అవి దాని మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసము నొద్ద నుండి అడ్డతేరు ఎదుట అనగా శాసనముల మీద కరుణాపీఠం ఎదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకుందును. అహరోను ప్రతిదినము పొద్దున్న దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరుచినప్పుడు దాని మీద ధూపం వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్యధూపమైనను దహనబలి సంబంధమైన ద్రవ్యంనైనను నైవేద్యంనైనను అర్పింపకూడదు. పానీయంనైనను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరమున ఒకసారి ప్రాయశ్చిత్తమైన పాప పరిహార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అది పరిశుద్ధమైనది. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇజ్రాయేలీలను లెక్కింపవలెను.
వారు బడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరి ప్రాణ పరిక్రియ ధనము ప్రాణ పరిక్రియ ధనము ఇచ్చుకొనవలెను. అలాగు చేసిన యెడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. వారు ఇయ్యవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలముని యొక్క తులమును బట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము 20 చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్టార్పణ. 20 సంవత్సరములు కానీ అంతకంటే ఎక్కువ వయస్సు కానీ గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును యెహోవాకు అర్పణీయవలెను. అది మీ ప్రాణములకు పరిక్రియధనముగా ఉండినట్లు యెహోవాకు అర్పణించినప్పుడు ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తమైన వెండి తీసుకుని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉండును. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకుంటకు నీవు ఇత్తడితో దానికొక గంగోలమును ఇత్తడి పీఠమును చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుము దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూపము అర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడును తాము చావక ఎండినట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావక ఎండినట్లు తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా ఉండును. అందరికీ వందములండి. థ్యాంక్ యూ. చక్కగా వాకింగ్ చదివిన చిన్నారి సాధనకు కార్యక్రమం తరపున వందనము తెలియజేసుకుంటూ సమయంలో ముఖ్య ఘట్టానికి మనం వెళ్ళిపోదాం. సమయం చాలా విలువైంది కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన మధ్యలో ఉన్న సుధాకర్ అన్నయ్య గారు సమయాన్ని స్వీకరించవలసిందిగా సమయాన్ని వారికి అప్పగిస్తాం. హలో, మీరు మాట్లాడితే నేను వినాలనుకున్నా నాతోనే మాట్లాడిస్తున్నారా?
ప్రార్థన చేసుకున్నాడు. మహాఘనత వహించిన మా పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి వేలాది తెలియజేస్తాను తండ్రి. దేవా, ఈ దినాన్న మా జీవితంలో మీరు ప్రవేశపెట్టి మీరు చూపించిన మహాకృపను బట్టి వందనాలు. దేవా, మరి మీ సన్నిధికి మమ్మల్ని తోడుకొని వచ్చి ఉన్నారు. అలాగే మీ పిల్లలను కూడా తండ్రి మీ సన్నిధానానికి నడిపించుకున్నారు. అందుని బట్టి వందనాలు. దేవా, గడిచిన దినాలలో అనేకమైన మేలులు మా జీవితంలో మీరు జరిగించారు తండ్రి. నిన్నటి దినం కార్యక్రమంలో కూడా తండ్రి మీరు తోడుగా ఉండి దేవా మరి సక్రమంగా జరిపించారు. అందుని బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాను తండ్రి. మరి ఈ ఆదివారపు ఆరాధన మరి ఇక్కడ జరగడానికి మీరు స్థలాన్ని అనుకూలపరిచినందుకే వందనాలు తెలియజేస్తున్నాం. దేవా, మరి సంఘము బలపడులాగున సహాయం దయచేయండి. నూతన ఆత్మలు తండ్రి మీ సన్నిధానానికి నడిపించమని ప్రార్థించున్నాము. దేవా, సంఘము మీది, మరి మీ రక్షణ ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్కరూ తండ్రి దేవా మీ సన్నిధానానికి వచ్చినట్లు సహాయం దయచేయమని దేవా ప్రార్థిస్తున్నాము. అలాగే సంఘం కాపర్లను జ్ఞాపకం చేసుకునండి దేవా, మీ జ్ఞానాన్ని ఇచ్చి నడిపించండి. సంఘాన్ని ఎలా కాయాలో, ఎలా మేపాలో తండ్రి దేవ వారికి మెలకులను అనుగ్రహించి దేవ సంఘ అభివృద్ధికి తోడ్పడమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ దేవ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మరి వాక్య పరిచయలోనే పిలుచుంటుండగా దేవ మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని కోరుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనం అడిగి విడిపించినాము తండ్రి. ఆమేన్. మొదటిగా దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. ఆదికాండము 14వ అధ్యాయము, ఆదికాండము 14వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి మనం చూడగలిగితే ఈ సందర్భాన్ని మనం చాలాసార్లు చదివి ఉంటాం. ఇందులో నుండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి వచనం నుండి చూడగలిగితే షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అరియోకు, యాలాము రాజైన కదర్ల యోమేరు, గోయీల రాజైన గోయీల రాజైన తిదాలు అనువారి దినములలో వారు సుధమ రాజైన బెరాతోను, గుమర రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబుయిల్ రాజైన షెమెబేరుతోను, సోయరను బెలరాజుతోను యుద్ధము చేసిరి. ఇక్కడ రెండు గ్రూపులు ఉన్నట్టుగా మనకి కనబడుతున్నాయి. మొదటిది ఒక పక్షం వారిని మనం చూడగలిగితే మనం మాట్లాడుకుందాం. పార్టీ ఏ, పార్టీ బి. ఒక పార్టీ ఏ అని ఇస్తాను, ఒక పార్టీకి బి అని ఇస్తాను. షీనారు రాజైన అమరప్పేలు, ఎల్లాసరు రాజైన అరియోకు, ఏలాము రాజైన కదుర్లమేరు, గోయీల రాజైన తిబాలు అనువారి దినములలో, అంటే వీళ్ళు పెద్ద రాజులు అన్నమాట. షీనారు అనేది మళ్ళీ బాబేలు గోపురం దగ్గర మనకు గుర్తొస్తుంది. షీనారు అనేది ఎందుకంటే వీళ్ళు పెద్ద రాజులుగా మనకు కనబడుతున్నారు. వారు సుధమ రాజైన బెరాతోను, గుమ్మర రాజైన బెర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబుయిల రాజైన షెమెబేరుతోను, సోయిరను బెలరాజుతోను యుద్ధము చేసిరి. అంటే పార్టీ ఏ వాళ్ళు పార్టీ బి తోటి యుద్ధం చేస్తుంది. సింపుల్గా మీకు అర్థం కావడానికి మళ్ళీ ఇన్ని పేర్లు మళ్ళీ మనం చదవలేం కదా.
పార్టీ ఏ గట్టిది, ఆ గట్టిది పార్టీ బి కొద్దిగా వీక్, దానితోటి యుద్ధము చేస్తుంది. ఎందుకు ఈ యుద్ధం వచ్చింది అన్నది చూడగలిగితే కిందకి, వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దిము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదుర్లోయమరకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. 13వ సంవత్సరమున 12 సంవత్సరాలు ఎవరికి లోబడి ఉన్నారండి? పార్టీ ఏకి వీళ్ళు లోబడి ఉన్నారు. పార్టీ ఏకి లోబడి ఉన్నారు. 12 సంవత్సరములు కదుర్యోమెరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. 14వ సంవత్సరమున కదుర్యోమెరును అతనితో కూడిన రాజులను వచ్చి అష్టారోతు, కర్ణయేమీలో, రెఫాయీమీలను, హాములు, బూజీయులను, షావే, కిర్యత్యాయిం మైదానములో ఏమీయులను కొట్టిరి. మరియు హోరీలను అరణ్యము దగ్గరనున్న ఎల్పారాను వరకు తరిమి సెయీరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తర్వాత తిరిగి కాదేశను ఎన్మిషతుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటిని, హససోన్ తామారులో కాపురమున్న ఆమూరీలను కూడా కొట్టిరి. అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, సెబోయిము రాజును, సోయేరును బేలరాజును బయలుదేరి సిద్దిము లోయలో వారితో, అనగా ఏలాము రాజైన కదుర్యోమెరు, చూసారా రిపీట్ అవుతున్నాయి ఇవి. అందుకే పార్టీ ఏ, పార్టీ బి, ఇంకొకటి పార్టీ సి, ఇంకొకటి ఉన్నారు. ఎందుకు పార్టీ సి ఎందుకు చెప్పానో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు పార్టీ బిలో ఎవరెవరైతే రాజులు ఉన్నారో వాళ్ళతో యుద్ధం చేసిరి. 10వ వచనం, ఆ సిద్దిము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. ఎవరు 12 సంవత్సరాలు లోబడి ఉన్నారంటే పార్టీ బి పార్టీ ఏతో లోబడి ఉంది. 13వ సంవత్సరం తిరగబడింది. 14వ సంవత్సరంలో యుద్ధము జరిగింది. అయితే ఈ యుద్ధానికి ముందు పార్టీ ఏ ఎంత బలమైనదో అన్నది పార్టీ బికి కనబడేటట్లుగా తన కార్యాలను చూపింది. ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళ మీదకి అటాక్ రాకుండా వాళ్ళు ఎంత పవర్ఫుల్ అనేది చూపించడానికి వారి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ, ఒక రాజుల గుంపు అనుకోండి, అది పార్టీ సి, ఆ సి అనే దాన్ని దెబ్బ కొట్టింది. పార్టీ ఏ అనేది పెద్ద రాజ్యం, ఆ రాజ్యం మిగిలిన రాజ్యాలు ఉన్న పార్టీ సిని దెబ్బ కొట్టి పార్టీ బికి బుద్ధి వచ్చేలాగా చివరికి వాళ్ళ మీద యుద్ధం చేసినట్టుగా కనబడుతుంది. ఇంతకీ ఎవరు పెద్ద పార్టీగా ఉన్నారు ఇక్కడ? ఎవరు బలమైన రాజ్యంగా ఉన్నారు ఇక్కడ? పార్టీ ఏ. అందులో కదుర్యోమెరు అనేవాడు రాజు, అందరినీ లీడ్ చేస్తున్నవాడు. కదుర్యోమెరు రాజు లీడ్ చేస్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు ఎవరు గొప్పగా కనబడుతున్నారు అని అంటే ఇక్కడ పార్టీ ఏ అనేది చాలా బలమైన రాజ్యంగా మనకు కనబడుతుంది. ఆ పార్టీ ఏ ఏమొచ్చి పార్టీ సిని, అంటే ఈ పార్టీ బికి చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జయిస్తూ చివరికి ఎవరితో యుద్ధానికి వచ్చింది? వాళ్ళెంత పవర్ఫుల్లో బికి చూపెట్టడానికి ప్రయత్నం చేసింది. బితో యుద్ధం చేసినప్పుడు వాళ్ళు ఏవైపోయారు? రాజులు పారిపోయారు. సొదొమ గొమొర్రా రాజులు మాత్రము ఎక్కడ ఉండిపోయారంట? 10వ వచనం, ఆ సిద్దిము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయారు. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రహాము సోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండను గనక అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలుపును. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడినైన మమ్రే అను ఆమోరీని ఏలోను వనములో కాపురం ఉండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకునిన
వారు. అంటే అబ్రహాముకి ఈ విషయం తెలిసినప్పటికీ అబ్రహాము ఎవరెవరితో సంధి కలిగి ఉన్నాడు? తన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రాజులతో సంధి కలిగి ఉన్నాడు. మళ్ళీ ఇది వేరే గ్రూప్ డి, ఇది గ్రూప్ డి. ఒక గ్రూప్ ఏ అని ఇచ్చాం, ఒక గ్రూపు బి అని ఇచ్చాం, ఒక గ్రూపు సి. ఏ ఏమొచ్చి సిను కొడుతూ బి దగ్గరికి వచ్చింది, బిని కూడా ఓడించింది. ఈ విషయం ఆ బిని ఓడించి ఎవరిని తీసుకుని వెళ్ళిపోయింది? సొదొమ గొమొర్రాలో ఉన్న ఆస్తిని, భోజన పదార్థాలని అన్నిటినీ ఏ తీసుకొని వెళ్ళిపోయింది. ఈ విషయం అబ్రహాముకి ఎందుకు తెలియజేయబడింది అంటే, లోతు ఎందులో ఉన్నాడు? సొదొమ గొమొర్రాలో లోతు ఉన్నాడు. ఆ రిలేషన్ ఎక్కడున్న అబ్రహాము రిలేషన్ కనుక అబ్రహాంకి ఆ విషయం చెప్పినప్పుడు అబ్రహాము ఎవరెవరిని తీసుకుని వెళ్తున్నాడని చూడగలిగితే, ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీని ఏలోను వనములో కాపురముడిను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకున్నవారు. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఎంట పుట్టి అలవరచబడిన 318 మండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. ఎవరు తరిమారండి? ఎవరు తరిమారు? పార్టీ డి. లాస్ట్ వచ్చింది కదా, ఈయనే కదా. ఈయన ఎవరిని తరిమాడు? బలమైన రాజ్యంగా అప్పటికి ఉన్నది ఎవరు? వాళ్ళ ఎదుట బి నిలవలేదు, వాళ్ళ ఎదుట సి నిలవలేదు. అలాంటి ఏని ఎవరు పడగొట్టారు అని చూడగలిగితే పార్టీ డి, అబ్రహాము గారి పార్టీ ఏం చేసింది? ఆ ఏని యుద్ధము ద్వారా గెలిచింది అన్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. చూడండి, అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడిన విని, అది అయిపోయింది కదా. రాత్రి వేళ ఇంట పుట్టి అలవరచబడిన 318 మంది ముగ్గురిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. ఇప్పుడు అందరిలో కల్లా ఎవరు గొప్పవాడిగా కనబడుతున్నాడు, యుద్ధశాలిగా కనబడుతున్నాడు? ఎవరు గొప్ప కనబడుతున్నారు? పార్టీ డి అంటే ఎవరు? అబ్రహాము. అంటే అప్పటికి అబ్రహాము గారు కనాన దేశంలో ఉన్నప్పటికీ చుట్టుపక్కల ఎక్కడ నుండి? బబులోను నుండి ఐగుప్తు వరకు ఉన్న రాజులలో ఎవరు పవర్ఫుల్గా ఉన్నారు అని అంటే అబ్రహాము గారు పవర్ఫుల్గా ఉన్నారన్న విషయం మనకు అర్థమవుతుంది. ఓడిస్తేనే కదండి తెలుస్తుంది, ఎగ్జామ్ రాస్తేనే కదా ఎవరు గొప్ప అనేది తెలుస్తుంది. అలాగే అబ్రహాము యుద్ధం చేశాడు. యుద్ధం చేసినప్పుడు వాళ్ళందరినీ ఓడించాడు. మన ఇండియా క్రికెట్ మ్యాచ్లో కూడా అలాగే అవుతుంది కదా, అందరూ ఆడుతూ ఉంటారు. ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్కి వెళ్ళినప్పటికీ వేరెవరితోనూ ఓడిపోయిన వాళ్ళు చివరికి ఎవరితో వచ్చి ఓడిపోతాడు? ఎవరైతే లాస్ట్ వరకు మిగులుతారో వాళ్ళ మధ్యన ఓడిపోతే విన్నర్ ఒకడే ఉంటాడు. అలాగా ABCDలో డి అనేది ఇప్పుడు పవర్ఫుల్గా నించున్నది. ఆ డి ఎవరు? అబ్రహాము గారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇక్కడే ఒక గొప్ప విషయం అనేది మనకి బయలుపడుతుంది. ఇక్కడే ఒక గొప్ప విషయం బయలుపడుతుంది. ఏంటో గొప్ప విషయం అంటే, ఉన్న రాజ్యాలలోకెల్లా అబ్రహామే బలవంతుడుగా మనకి కనబడుతున్నాడు అన్నప్పుడు ఆ బలవంతుడు ఎవరిని గుర్తిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. కిందకి చదివితే మనకి అర్థమవుతుంది. ఆ బలవంతుడు ఎవరిని చూస్తున్నాడండి? 16వ వచనం, ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలకు తిరిగి తీసుకొని వచ్చెను. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను, ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి
ఆకాశమునకును భూమికిని సృష్టికర్త ఏను సర్వోన్నతుడినైన దేవుని వలన అబ్రహాం ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పిన అప్పుడతడు అన్నింటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఎవరెవరికి ఇచ్చారు? అబ్రహాము యాజకుడికి ఇచ్చాడు. అప్పటికి ఏం ప్రూవ్ అయింది? ఎవరు గొప్ప అని ప్రూవ్ అయింది? అబ్రహాం గొప్పడని ప్రూవ్ అయింది. అలాంటి గొప్పవాడు ఎవరిని గొప్పగా ఎంచి ఏమిస్తున్నాడు? ఆయనకు కనబడిన, ఆయన దగ్గరకు వచ్చిన షాలేము రాజైన మెలికిసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడు, దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తగాను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పను. అప్పుడు అతడు అన్నింటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. సొదొమ రాజు మనుష్యులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకునమని అబ్రహాముతో చెప్పగా, సొదొమ రాజుకి ఎవరు గొప్పగా కనబడుతున్నారు? సొదొమ రాజుకి ఎవరు గొప్పగా కనబడుతున్నారు అంటే పార్టీ బిలో ఉన్నవాడికి ఎవరు గొప్ప కనబడుతున్నాడు? ఏ కాదు, సి కాదు, ఎవరు? డి. సుధమ కుమార వాళ్ళకి ఎవరు గొప్ప కనబడతారు? అబ్రహాము గొప్ప కనబడతాడు. కానీ అబ్రహాముకి ఎవరు గొప్ప కనబడుతున్నారు? యాజకుడు గొప్ప కనబడతాడు. అదేనా ఇక్కడ? సుధమరాజు మనుష్యులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహామును ధనవంతునిగా చేసి తిన్నని నీవు చెప్పుకొనకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పులు వారైనను నీ వాటిలో ఏదైనానో తీసుకొనని ఆకాశమునకును భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడినైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. అయితే ఈ పడుచివారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే అను వారికి ఏ ఏ భాగములు రావాలనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొననిమ్మని సొదొమ రాజుతో చెప్పాను. ఇప్పటి వరకు తేలిన ఫలితార్థాన్ని బట్టి మనం చూడగలిగితే ఉన్న రాజుల్లోకెల్లా, ఉన్న వర్గాలలోకెల్లా అబ్రహాము వర్గము బలమైన వర్గముగా నిరూపింపబడిన తర్వాత ఆ విషయం ఎవరి ద్వారా కన్ఫర్మ్ అయింది? సొదొమ రాజు తన ఆస్తినంతా అబ్రహాముకి ఇవ్వడాన్ని బట్టి అబ్రహామే గొప్పవాడన్న విషయం మనకు కన్ఫర్మ్ అయిన తర్వాత అబ్రహాము ఎవరికి ఇస్తున్నాడు చూడండి. సొదొమ రాజు ఎవరికి ఇచ్చాడు? అబ్రహాంకి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. కానీ అబ్రహాం ఎవరికి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు? అర్థమవుతుందా? అంటే తానే గొప్పవాడిగా ఉండి కూడా ఎవరిని గొప్పగా చూస్తున్నాడు ఇక్కడ? ఎవరిని గొప్పగా చూస్తున్నాడు? షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. ఏమర్థమైంది? ఇప్పుడు ఈయన మధ్యలో అర్ధాంతరంగా వచ్చాడు పిక్చర్లోనికి. ఈయన యుద్ధానికి వెళ్ళలేదు కదా. షాలేము రాజు యుద్ధంలో ఎక్కడ మనకి కనబడలేదు. పిక్చర్లో అబ్రహాం గారే కనబడుతున్నారు మనకి. మరి ఈయన హఠాత్తుగా వచ్చినప్పుడు ఈయనకి అబ్రహాం గారు ఎలా కనెక్ట్ అయ్యారు? నాకంటే గొప్పవాడని ఎలా ఎంచగలుగుతున్నాడు? అలా ఎంచాడు అనడానికి ఏంటి? 10వ వంతు ఆయనకి చెల్లించాడు. ఇంతకీ ఆయన ఎవరు? ఆయనలో గొప్పతనాన్ని అబ్రహాము ఏ రకంగా గుర్తించాడు? అంటే నువ్వు గొప్పతనాన్ని గుర్తించబట్టే కదా ఇస్తారు ఏదైనా. సొదొమ రాజు ఎవరు గొప్పతనాన్ని గుర్తించాడు? అబ్రహాం గొప్పతనాన్ని గుర్తించాడు. అందుకే ఆస్తి అంతా నీకు ఇచ్చి నువ్వే కదా ఓడించావు రాజుల్ని, విడిపించావు కనుక నువ్వే గొప్పోడివి, ఇంకో ఈ ఆస్తి అంతా నువ్వే ఉంచుకో అని అబ్రహామును గుర్తించాడు గొప్పోడుగా. మరి షాలేము రాజైన మెల్కీసెదెకు ఎలాంటి గొప్పవాడు అని అబ్రహాం గుర్తించాడు? ఎందులో గొప్పవాడు? ఇప్పటివరకు మనకు కనబడలేదు.
ఆయన 10వ వంతు ఇవ్వడాన్ని బట్టి ఆయన ఉన్నతమైన వాడిగా మనకు చూపించడానికి అబ్రహాము ప్రయత్నము చేస్తున్నాడు ప్రియమైన వల్ల. ఇంతకీ ఎవరు ఆ షాలేము రాజు? ఎవరు ఈ షాలేము రాజుని గురించి ఈరోజు బయట సమాజంలో ఉన్నవి చాలా ఉన్నాయి. ఆయన ఒక ప్రాంతానికి రాజు అని చెప్పుకునే కథనాలు చాలా ఉన్నాయి. కానీ మనం మీనింగ్లోనికి వెళ్ళగలిగితే ఆయన ఎవరు, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన ఇక్కడికి వచ్చి ఏమిస్తున్నాడు? ఇక్కడ షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతకుడు, దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి. ఎవరెవరిని ఆశీర్వదిస్తారు? ఎవరెవరిని ఆశీర్వదిస్తారు? తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నారండి. ఎవరెవరిని ఆశీర్వదిస్తారు? మా పిల్లల్ని చూడకండి, అదే అందరికీ ఆశీర్వదిస్తుంది. పెద్దోళ్ళు చిన్నోళ్ళకి ఆశీర్వాదాలు ఇస్తారు కదా. మరి అబ్రహాము గొప్పోడు అని మనం ఒకవేళ తలంచితే కనుక ఇప్పుడు అబ్రహాము ఎవరినైనా ఆశీర్వదించాలి. కానీ ఇక్కడ రివర్స్లో జరుగుతుంది చూడండి. రివర్స్లో ఏం జరుగుతుంది? షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడు, దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి. ఎవరు గొప్పవాళ్ళు కనబడుతున్నారు ఇప్పుడు? షాలేము రాజే గొప్పవాళ్ళు కనబడుతున్నాడు. ఇంతకీ ఎవరైనా ఆయన్ని ఎలా గుర్తించాడు అబ్రహాం గారు? ఆయనలో ఉన్న గొప్పతనాన్ని ఎలా గుర్తించాడు? ఆయన తీసుకొచ్చిన ద్రాక్షరసం రొట్టె యొక్క అర్థం ఏంటి? ఇవన్నీ మనం ఆలోచించాలంటే బైబిల్లే ఆన్సరు చెప్తుంది. బైబిల్లో ఎక్కడైనా ఏదైనా ప్రశ్న వచ్చిందనుకోండి, ఆ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్పాలి? బైబిలే చెప్తుంది. మనం ఏదో కథ అల్లాల్సిన అవసరత లేదు. కనుక ఆ షాలేము రాజు ఎవరన్నది మనం ఆ పేరును బట్టి మనం ముందుకు వెళ్ళగలిగితే మనకు ఒక అద్భుతమైన సందర్భము మనకి కనబడుతుంది ప్రియమైన వాళ్ళారా. షాలేం అనగా సమాధానము. సమాధానపు రాజు. అలాగే మెల్కీసెదెకు అన్నది కదా. మెల్కీసెదెకు పేరు మెలక్ అంటే రాజు, సెదకు అని అంటే నీతి. మెల్కీసెదెకు అంటే నీతికి రాజు, సమాధానపు రాజు, నీతికి రాజు. ఇప్పుడు అబ్రహాంని ఎదుర్కొని వచ్చిన వాడు ఎవరు? సమాధానపు రాజు, నీతికి రాజు. ఈ పదాలు మనం ఎక్కడైనా విన్నట్టు కనబడుతుందా? వినలేదా? ఈరోజు మన పరిస్థితి మనం ఆలోచించగలిగితే, ఒకప్పుడు దేవుణ్ణి ఎరగక ముందు దేవునికి విరోధముగా మన ప్రవర్తన ఉన్నప్పుడు, దేవుడు ఉగ్రత మన మీద ఉన్నప్పుడు మనలను ఆ ఉగ్రత నుండి తప్పించి దేవునితో మనలను సమాధానపరిచింది ఎవరు? ఆయనే కదా. ఆయనే. మరి అలాంటి ఆయనను విశ్వసించడం ద్వారా మనకు కలిగింది ఏంటి? నీతి. అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. కనుక ఆయనే సమాధానానికి రాజు, ఆయనే నీతికి రాజు అని ఎవరిని గూర్చి విన్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి మనము విన్నాము. అవునా? సమాధానానికి రాజు, నీతికి రాజు. ఎన్ని తరాలు వచ్చినా కానీ ఒకలే ఉంటారు. అవునా? అన్ని తరాలకి ఎవరు సమాధానంగా ఉంటారు? ఆయనే కదా. మన తరానికి ఒకరు, వాళ్ళ తరానికి ఒకరు ఉంటారా? లేదు కదా. ఒకడే సమాధానానికి రాజు, నీతికి రాజు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఈరోజు మనం అందరము రక్షణలోనికి వచ్చాం. అవునా కదా. ఆయన ఏం చేశాడు? ఈరోజు ఎందుకు మనం కూడుకున్నాం? ఇక్కడ కూడుకుని ఏం చేస్తాం? బల్ల తీసుకుంటాం.
బల్ల తీసుకోవడం వల్ల ఏమి నిరూపణ చేస్తున్నాం అంటే, మేము నీ శరీరంలో ఒక భాగము, మేము క్రీస్తు వారము, క్రీస్తే మమ్మలను జీవింపజేశాడు అన్న దానికి రుజువుగా మనం బలలో పాలుపంపులు పొందుతాం కదండి. కనుక ఆ గొప్ప రక్షణను క్రీస్తు మనకు అనుగ్రహించాడు. ఆ క్రీస్తే ఎవరో కాదు, ఆయనే నీతికి రాజు, సమాధానానికి రాజు. మరి అలాంటి రాజు అంట ఎవరికి ఎదురుపడ్డాడంట? ఎవరికి? అబ్రహాం గారికి. ఇలా ఎదురుపడిన సందర్భాలు ఎక్కడైనా మనకు కనబడ్డాయా? ఇలా ఎదురుపడ్డాను అబ్రహాం గారి కన్నా ఎక్కడైనా మనకుందా? లేదా? యోహాను సువార్త, యోహాను సువార్త 8వ అధ్యాయము 56, 57. చదవండి. మిగులు ఆనందించను, అది చూచి సంతోషించినాను. దానికన్నా ముందు ఒక మంచి మాటను మీరు చూడగలిగితే, యోహాను సువార్త 8వ అధ్యాయము, 8వ అధ్యాయమేనా 7? మనం చదువుతున్నది ఏంటి? 8 కదా. 8లో 37వ వచనం నుండి మనం చదవగలిగితే, 37వ వచనం నుండి, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, ఆయనను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంప వెదకుచున్నారు. ఎవరు ఏ మాట ఎవరితో చెప్పినప్పుడు ఆయన్ని చంపాలని చూస్తున్నారు? సమాధాన సువార్తను ప్రజలతో చెబుతున్నప్పుడు ప్రజలు యేసుక్రీస్తు వారిని చంప వెదకుచున్నారు. యేసుక్రీస్తు ఎలా వెళ్తున్నాడు? సమాధానంగా వెళ్తున్నాడు. కానీ అటుపక్క ఎలా వస్తున్నారు? అటుపక్క నుండి యేసుక్రీస్తు మీదకి ఎలా దాడి చేయడానికి వస్తున్నారు. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. అబ్రహాము సంతానమని నాకు తెలియను, ఆయనను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొక్క విన్న వాటినే జరిగించున్నారని వారితో చెప్పును. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అంటారు. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరు ఇప్పుడు చంపదగుచున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు. ఈ మాటను బట్టి ఏమైనా అర్థమవుతుందా? అబ్రహాము అట్లు చేయలేదు అంటే ఈయన వెళ్ళి చెప్పినప్పుడు అక్కడ ఎలా రిసీవ్ చేసుకున్నాడు? విన్నాడు, సమాధానంతో రిసీవ్ చేసుకున్నాడు. అంటే వీళ్ళిద్దరికీ మధ్యన ఎక్కడో సంభాషణ జరిగింది అన్న విషయం దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఆయన ఏమంటున్నాడు? మీరు అబ్రహాం పిల్లలైతే గనక, అబ్రహాం పిల్లలైతే అబ్రహాం క్రియలు చేస్తారు. మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరు ఇప్పుడు చంప వెదకుచున్నారే, అబ్రహాం అట్లు చేయలేదు. నేను అబ్రహాంకి కూడా ఏం చేశాను? ఇదే సత్యాన్ని చెప్పాను. సమాధానంతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన స్వీకరించాడు తప్పితే నన్ను తిరస్కరించలేదు. మీరు నిజంగా అబ్రహాం పిల్లలైతే ఏం చేసేవారు? సమాధాన పడేవారు, తిరస్కరించేవారు కాదు. అంటే అబ్రహాము గారితో యేసుక్రీస్తు వారికి ఎక్కడో సంభాషణ జరిగిందన్న విషయం మనకు అర్థమవుతుంది. ఆ సంభాషణ ఇంకెక్కడైనా ఉన్నదనంటే మనకి ఆదికాండము 14వ అధ్యాయంలోనే కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఇందుకే అబ్రహాముని ఎదుర్కొనడానికి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తురా? ఇంకా చూడండి, ఇందాక మరి రిఫరెన్సెస్ చదువుకున్నాం కదా, 57. అందుకు యూదులు, నీకు ఇంకనూ 55 సంవత్సరం దానికన్నా ముందు మీ తండ్రి అయిన అబ్రహాము
నా దినము చూతునని మిగుల ఆనందించును, అది చూచి సంతోషించునను. ఇది రెండో పాయింట్. మొదటి పాయింట్లో ఆల్రెడీ సంభాషణ జరిగిందని మనం విన్నాం. ఇప్పుడు డైరెక్ట్గా రెండో పాయింట్ దగ్గర ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారే? నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెనను. ఏ దినాన్ని చూడాలనుకుంటున్నాడు ఆయన? ఏ దినాన్ని? యేసుక్రీస్తు వారి యొక్క ఏ దినాన్ని అబ్రహాం గారు చూడాలనుకుంటున్నారు? చూడండి, నా దినము చూతునని మిగులు ఆనందించిన, అది చూచి సంతోషించాను. ఏంటి ఆ దినం? ఏ దినాన్ని చూడాలనుకున్నాడు ఆయన? చూడాలనుకున్నప్పుడు ఆయనకి ఎలా ప్రత్యక్షమయ్యాడు? షాలేము రాజుగా, నీతికి రాజుగా ప్రత్యక్షమయ్యాడా? అవునా? అంటే అబ్రహాము గారు ఎవరిని చూడాలనుకుంటున్నారు? యేసుక్రీస్తు వారిని ఎలాగా రాజుగా చూడాలనుకుంటున్నారు, రెండోది యాజకుడిగా కూడా చూడాలనుకుంటున్నారు. అక్కడ ఎలా కనబడ్డాడు? యాజకుడే కదా, రాజు. రాజు యాజకుడు, రాజు యాజకుడు. అంటే ఏ పొజిషన్లో చూడాలనుకుంటున్నారు అబ్రహాము గారు అని అంటే రాజుగా యాజకుడిగా, రాజుగా యాజకుడిగా ఆయన్ని చూడాలనుకుంటున్నారు. అలా చూడాలనుకున్నప్పుడు ఆయనకు దర్శనం ఇచ్చాడు. ఇచ్చి ఎలా వచ్చాడు? రొట్టె ద్రాక్షరసంతో వచ్చాడు కదండి. ఆయన యాజకుడు తర్వాత రాజు ఎప్పుడయ్యాడు చెప్తారా? ఆయన రాజు యాజకుడు ఎప్పుడయ్యారు? భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? శరీరధారిగా ఉన్నాడు. అంటే ఏ పొజిషన్, ఏ పోస్ట్లో ఉన్నాడు? ఏ పోస్ట్లో ఉన్నాడు ఆయన? ఏ పోస్ట్లో ఉన్నాడు? 5వ అధ్యాయం హెబ్రీ పత్రిక 5:2-4 అనుకుంటాను. కాదు, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటకు తన్ను తానే మహింపరుచుకోలేదు. కానీ నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కని ఉన్నానని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహింపరిచును. భూమి మీద యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఎలా వచ్చాడంటే ప్రధాన యాజకుడిగా వచ్చాడు. ఆ ప్రధాన యాజకుడిగా వచ్చినప్పుడు ఆయన దినం ఏంటంటే ఆ ప్రధాన యాజకుడిగా వచ్చిన వాడు దేవునికి అర్పించడానికి ఏదో ఒకటి ఉండాలి. అంతేగా, ప్రజలందరి పాపముల నిమిత్తము అర్పించడానికి ఆయన దగ్గర ఏదో ఒకటి ఉండాలి. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అదే చేస్తాడు. మరి యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు అయితే ఆ ప్రధాన యాజకుడు దేవుని సన్నిధానానికి ఏం తీసుకొని వెళ్ళాడు? తన సొంత రక్తాన్ని సిలువు మీద ధారపోసి ఆ రక్తముతో ఎక్కడికి వెళ్ళాడు? అది ఎడ్ల యొక్క రక్తం కాదు, గొర్రెల యొక్క రక్తం కాదు, కానీ తన స్వరక్తమునిచ్చి మనల్ని అందరినీ సంపాదించుకున్నాడు. ఆ రక్తముతోనే ప్రభు సన్నిధానానికి ఆయన చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఏమైపోయాడు చెప్పండి? చేరుకున్న తర్వాత ఏమయ్యాడు? రాజు అయ్యాడా లేదా? రాజు అయ్యాడా లేదా? చూద్దాం 10వ అధ్యాయము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం నుండి చూడగలిగితే, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అప్పగింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికీ తీసివేయని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచున్నాడు. ఈయనైతే పాపముల నిమిత్తమే సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పీఠముగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎక్కడ ఆసీనుడై ఉన్నాడు? ఇప్పుడు ఎలా ఉన్నాడు యేసుక్రీస్తు వారు?
ఏ పొజిషన్లో ఉన్నాడు? అంటే ప్రధాన యాజకుడు రాజు పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. ప్రధాన యాజకుడుగానే ఉంటే ఏ పొజిషన్కి వెళ్ళాడు? రాజు పొజిషన్లోకి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఆయన 2 పోస్టులు ఇప్పుడు కలిగి ఉన్నాడు. ఏంటది? ఒకటి యాజకుడు, రెండోది రాజు. ఇప్పుడు ఈ యేసుని ఎవరు చూడాలనుకుంటున్నారు? అబ్రహాము గారు చూడాలనుకున్నారు. అబ్రహాము గారి దినముల్లోనికి యేసుక్రీస్తు వారు వెళ్ళారు. ఎలాగా? మెల్కీసెదెకు. ఆయనే క్రీస్తు అని అనకపోవడానికి గల కారణం ఏంటంటే ఆకారం వేరు, మరీ గారి ద్వారా వచ్చిన ఆకారము వేరు. అందుకే రెండింటిని కలపలేదు గ్రంథకర్త. ఆయన్ని మెల్కీసెదెకుగానే చూపెట్టాడు, ఈయన్ని క్రీస్తుగానే చూపెట్టాడు. ఇద్దరిని కలపలేదు. ఎందుకు కలపలేదంటే కనబడిన ఆకారాలు వేరు, కానీ ప్రత్యక్షమైంది మాత్రం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక చూడండి, 7వ అధ్యాయము. ఎబ్రిల్కి రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం నుండి మీరు చూడగలిగితే, రాజులను సంహారము చేసి, దేన్ని కోట్ చేస్తున్నాడు ఇక్కడ? ఆదికాండం 14వ అధ్యాయాన్ని కోట్ చేస్తున్నాడు. అబ్రహాము గారు ఎవరిని సంహరించారు? రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో. అక్కడ కూడా ఏం చేశాడండి? ఆశీర్వదించాడు కదా. మెల్కీసెదెకు ఆశీర్వదించాడు. ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడినైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమునైనను లేనివాడునేండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు అన్నాడు, కానీ దేవుని కుమారుడు ఈయనే అని అనలేదు. ఎందుకంటే ఆకారం వేరు, కానీ లోపల ఉన్న వ్యక్తి ఎవరు? భూమి మీద ఎక్కి ఒక వ్యక్తి వచ్చి కనబడాలంటే ఎలా వస్తారు చెప్పండి? పరిశుద్ధాత్మ పావురాకారంలో వచ్చింది అని చెప్పారా? అంటే ఏదో ఒకటి ధరించుకోవాలి కదా. అలాగే ఆ రోజు అబ్రహాం గారికి ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యారు, కానీ ఆ రూపం వేరు. ఆ రూపానికి ఏం లేదట? తండ్రి లేడు, తల్లి లేదు, వంశావళి లేదు. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు వచ్చిన రూపానికి ఏముంది? తల్లి ఉంది. తల్లి ఉన్నది కదా, మరియా. వంశావళి ఉంది, కానీ దానికి లేదు. ఎందుకంటే అది డైరెక్ట్గా తీసుకుని వచ్చింది. ఇది తల్లి కన్య మరియ గర్భాన్న తీసుకొని వచ్చింది ఈ ఆకారాన్ని. కనుక 2 ఆకారాలు మిక్సప్ చేయలేదు. అందుకే ఆయన మెల్కీసెదెకుగానే చూపెట్టాడు, ఈయన్ని క్రీస్తుగానే చూపెట్టాడు. కానీ మీకు అర్థం కావాల్సింది, లేదా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎంతమంది ప్రధాన యాజకులు ఉంటారు? దేవుళ్ళు 2-3 ఉంటే యాజకులు 2-3 ఉండొచ్చు, కానీ దేవుడు ఒకడే కదా. యాజకులు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు ప్రధాన యాజకులు ఒకరే ఉంటారు. ఇప్పుడు మెల్కీసెదెకు నిరంతరం ప్రధాన యాజకుడు అయితే యేసెందుకు? అర్థమైందా? ఇక్కడ ఏమన్నాడు? మెల్కీసెదెకు ఏమన్నాడు చూడండి. మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. నిరంతరము యాజకుడిగా ఉన్నాడు అన్నప్పుడు మరలా యేసు అనే యాజకుడు ఎక్కడికి వెళ్తాడు? 2 పోస్టులు ఉండవు కదా. ఒక వ్యక్తికి ఒకటే పోస్టు. అది ప్రధాన యాజకుడు పోస్టు ఆ రోజుల్లో ఎలాగా చేశాడు? మెల్కీసెదెకుగా చేశాడు. ఈ రోజుల్లో ఎలా చేస్తున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారుగా ఆ పోస్ట్ని నిర్వహిస్తున్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా కిందకి వెళ్తే 6వ వచనము, వారితో సంబంధించిన వంశావళి లేనివాడైనను మెల్కీసెదెకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించెను. ఎవరెవరిని ఆశీర్వదిస్తున్నారండి? ఎవరెవరిని ఆశీర్వదిస్తున్నారు? అక్కడ కిందన మళ్ళీ చదువుతాడు చూడండి. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడునన్న మాట కేవలము నిరాక్షేపమై
ఉన్నది. దాని మీద డిబేట్ అనేది అవసరం లేదు. ఎందుకంటే అది రూలే ఎన్ని తరాలకైనా. ఏంటది? పెద్దవాడు చిన్నవాడిని ఆశీర్వదించాలన్నది. దాని మీద డిబేట్ అవసరమా? లేనే లేదు. కనుక ఇప్పుడు అబ్రహామును ఆశీర్వదించాడు, వాగ్దానాలు పొందిన అబ్రహామును ఆశీర్వదించాడంటే ఆ మెల్కీసెదెకు ఎవరు? ఆ మెల్కీసెదెకు ఎవరు? అబ్రహాము కంటే ముంద ఉన్నవాడు. అదే కదా ఇందాక యోహాను సువార్తలో మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? నేను అబ్రహాము కంటే ముందటివాడను. అదే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. తక్కువవాడు ఎక్కువ చేత ఆశింపడం మాట నిరాక్షేపమైనది. మరియు లేవి క్రమం చూడగా పైకి దానిపైన అబ్రహామును వద్ద 10వ వంతు పుచ్చుకొని 6వ వచనం, వారితో సంబంధించిన వంశావళి లేనివాడను మెల్కీసెదెకు అబ్రహామును వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించెను. దేవుని చేత వాగ్దానాలను పొందిన వాడిని ఆశీర్వదించే స్థితిలో ఉన్నాడంటే ఆయన అబ్రహాము కంటే గొప్పోడు. ఎంత గొప్పోడు అని అంటే ఆ సిచ్యుయేషన్ ఎలాగా వచ్చింది అన్న విషయాన్ని చూడగలిగితే 14వ అధ్యాయంలో అబ్రహాము గారు ఎవరిని కాపాడడానికి వెళ్ళారండి? లోతును కాపాడడానికి, తన తమ్ముడు కుటుంబాన్ని కాపాడడానికి ఆయన ప్రాణాలకు తెగించి అందరి రాజులతో యుద్ధం చేసి గెలిచాడు. అవునా? ప్రాణాలకు తెగించి. అబ్రహాం ఏమున్నదండి? అసలు ఎన్నిక కలిగిన వాడు అక్కడ అసలు ఏ రకంగానే అబ్రహాము ఎన్నికలో లేడు. కానీ అలాంటి అబ్రహామును ఎవరు గెలిపించారు అని అంటే దేవుడు గెలిపించాడన్న మాట మాట్లాడుతున్నాడు. షాలేం రాజు గారు వచ్చి చూడండి ఏమనున్నారు. 18వ వచనము, మరియు షాలేం రాజైన మెల్కీసెదెకు రొట్టెలను ద్రాక్షరసం తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడు, దేవుని యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అబ్రహాముకి బలాన్ని ఇచ్చింది ఎవరు? గుర్తింపు లేని అబ్రహాము అంత గొప్ప రాజులను సంహరించగలిగాడంటే అబ్రహాముకి బలం ఇచ్చింది ఎవరు? దేవుడు బలం ఇచ్చాడు. దేవుడు అబ్రహాముని పైకి తీసుకుని వచ్చాడు. పైకి తీసుకొచ్చిన సొదొమ రాజు పొగుడుతున్నా ఆయన ఎవరిని గొప్ప అని అంటున్నాడు? నేను గొప్ప కాదు. ఎవరు గొప్ప? యేసు గొప్ప. యేసు ఎలా గొప్ప? యేసు ఏం తీసుకుని వచ్చాడు? ఏమైతే చూడాలనుకున్నాడో అదే పొజిషన్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన చూడగలుగుతున్నాడు. రాజుగాను యాజకుడుగాను. ఏది తీసుకొని వస్తున్నాడు? రొట్టె ద్రాక్షరసానికి ఏంటి మీనింగ్? అది ఆయన శరీరము, ఆయన రక్తము. ఈయనేమొచ్చి తమ్ముడికి కాపాడడానికి తెగించి యుద్ధానికి వెళ్ళాడు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన భూమి మీద ఉన్న ప్రతి సహోదరుణ్ణి రక్షించడానికి ఎక్కడుండి? ప్రాణాపాయ పరిస్థితులను రక్షించడానికి కాదు, నరకము నుండి దేవుని ఉగ్రత నుండి రక్షించడానికి ఆయన ఎంతగా తెగించాడంటే పరలోకం నుండి భూలోకానికి వచ్చేసాడు. పరలోకాన్ని విడిచి ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చేసాడు. ఇటు భూలోకానికి వచ్చిన తర్వాత మళ్ళీ పరలోకం వెళ్ళిపోవడం అంత ఈజీ అనుకుంటున్నారా? అంత ఈజీయా? రింగ్లో ఉంటుంది, బాక్సర్స్ రింగ్ ఉంటుంది కదా, రింగ్లోనికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన అంత ఈజీయా? వెళ్ళినాడు వస్తాడో రాడో డౌటే. కనుక యేసుక్రీస్తు వారు దేనిని విడిచి తెగించి వచ్చారు? పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు అంటే ఆయన ఎంత డేర్ చేశారో ఒకసారి ఆలోచించండి. ఎవరి కోసం డేర్ చేశాడు? తన సహోదరుల కోసము ఆయన డేర్ చేశాడు. తన ప్రాణాన్ని చివరికి అర్పించి ఎక్కడికి వెళ్ళాడు? దేవుని నిత్యత్వంలోనికి ఆయన ప్రవేశించి రాజుగా ఈరోజు కూర్చున్నాడు. ఆయన తీసుకొని వచ్చింది ఏంటి? ఆయన శరీరాన్ని, ఆయన రక్తానికి సాదృశ్యంగా రొట్టెని ద్రాక్షరసాన్ని అక్కడ తీసుకుని వెళ్ళాడు. అందులో ఎవరు పాలిభాగమయ్యారు? ఎప్పుడు అబ్రహాం మొట్టమొదటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఈరోజు మనం యాడ్ అయ్యాం అందులోకి. ఇది హెబ్రీ గ్రంథకర్త అర్థం చేయించడానికి మనకు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. రూపం వేరు కానీ వ్యక్తి ఒకటే. ఆ రోజు అబ్రహాముకు ప్రత్యక్షమైన రూపం వేరు
అందుకే చివరికి శిష్యులు ఏమన్నారంటే, ఆయన్ని మేము ఇప్పుడు ఎలా చూసామో ఆ రకంగా ఎరుగం అంటారు. ఇంక ఎరగం, ఎందుకంటే నెక్స్ట్ రూపం ఏమొస్తుందో ఈ రూపంలో వస్తుందని చెప్పడానికి లేదు. ఆయన ఏమై ఉన్నాడో ఆ రకముగా మనము మార్పు చెందుతాము అన్న విషయాన్ని శిష్యులు మాట్లాడతారు. కనుక ఇక రూపాన్ని వదిలేండి, ఎవరు కావాలి మనకి? వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి మనల్ని తీసుకువెళ్ళడము కావాలి. అర్థమవుతుందా? కనుక అబ్రహాము గొప్పోడని ప్రజల చేత కొనియాడబడుతున్నప్పటికీ కూడా ఆయన ఎవరిని గొప్పగా చూస్తున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గొప్పగా చూస్తున్నాడు. ఆయన మాటకి లోబడ్డాడు. ఆయన గొప్పతనాన్ని ఎంచిన వాడుగా దశమ భాగాన్ని ఇచ్చాడు అని అనుకుంటే, ఈరోజు అబ్రహాము గారు ఇంకా జరగకముందే ఆయన గొప్పతనాన్ని ఎరిగి దశమాంసంలో ఇచ్చినట్టయితే ఈరోజు ఆ గొప్పతనాన్ని మనం అనుభవిస్తున్నాం కదా. ఆ గొప్పతనాన్ని మనం అనుభవిస్తున్నాం. మన కొరకు ఆయన ప్రాణత్యాగం చేయడం మనం చూసాం. ఆయన ఇంకా చూడలేదు. అప్పటికి చూడనప్పుడే 10వ దశమ భాగాలు ఇచ్చేవాడుగా ఉన్నాడంటే, చూచిన తర్వాత రక్షణ భాగ్యంలోనికి వచ్చిన తర్వాత ఆ ప్రభువు కొరకు మనము ఏమి ఇవ్వగలుగుతున్నాము అనేది పాయింట్. ఇచ్చాము అంటే ప్రభువు కొరకు ఇచ్చాము అంటే ప్రభువు గొప్పవాడిగా ఎంచుతున్నాం. ఇవ్వలేదు అని అంటే ఎవరిని గొప్పగా ఎంచుకుంటున్నారు? ప్రభువు కొరకు ఇచ్చేవంటే ప్రభువును గొప్పగా వారిగా ఎంచుతున్నారు. ఇవ్వలేదు అని అంటే ఎవరిని గొప్పగా ఎంచుతున్నారు? మనమే గొప్పగా ఎంచుకుంటున్నామన్న విషయము అర్థం కావాలి ప్రేమ వల్ల. వెనక ఏ పరిస్థితులు ఉన్నాం, అబ్రహాము గారు అంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా తన దేవుని ముందు తనది ఏది కాదు, దేవుడే గొప్పవాడని చూపెట్టినప్పుడు ఈరోజు మనం ఈ సమాజంలో ఏం చూపించాలి? మన గొప్పతనాన్న ప్రభు గొప్పతనాన్న? ప్రభు గొప్పతనాన్ని మనం ప్రదర్శించే వారముగా ఉండాలి. సుధమరాజుకి వెంటనే చూపించాడు అక్కడ అబ్రహాం. సుధమరాజుకి వెంటనే చూపించాడు ఎవరు గొప్పోడని. నేను గొప్పడిగా కనబడుతున్నాను, కానీ మనందరికీ గొప్పడు ఎవరు? సుధమరాజుకి అప్పుడే చూపెట్టాడు. నా ఆస్తి నువ్వే తీసుకోరంటే ఏది నువ్వు దేవుడు అయిపోదావు అనుకుంటున్నావా? ఆయనే దేవుడు, నువ్వు కాదు, నేను కాదు. ఆయనే దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఆకాశములకును భూమికిని సృష్టికర్త ఆయనే అని సుధమరాజుకి దేవుణ్ణి పరిచయం చేశాడు. అలాంటి క్యారెక్టర్ ఈరోజు మనకు ఉన్నదా? అప్పుడే మనం అబ్రహాం పిల్లలము అనిపించుకుంటాం ప్రేమ వాళ్ళారా. ఇప్పుడు ప్రభువు యొక్క గొప్పతనాన్ని ఎరిగి ప్రభువు కొరకు ఏదైనా చేయగలిగినప్పుడు మనం అబ్రహాము పిల్లలం అనబడతామే. కానీ మనం ఏది చేయకుండా ఉన్నామంటే మనం కూడా ఎలా పిలబడతాం? ఇజ్రాయిలే ఎలా పిలువబడ్డారో అలాగే మనము పిలబడతాం. ఆల్రెడీ మనకు ఒక పాఠం వారి ద్వారా ఉన్నదన్నప్పుడు మళ్ళా మనము ఇంకొకరికి ఆ రకంగా ఎగ్జాంపుల్గా మారకూడదు. ప్రభువుకి ఇష్టలుముగా మనం మారాలి. అబ్రహాము సంతానముగా మనము ఈ సమాజంలో ముందుకు వెళ్ళాలి అన్నది ఈ పాఠ్యం యొక్క ముఖ్య అంశము. కనుక ఎవరిని గొప్పగా ఎంచుతున్నారు? అబ్రహాము ఆనాడే ప్రభు అయిన క్రీస్తు వారిని గొప్పగా ఎంచాడు, దశమాంసములు ఇచ్చాడు అన్నప్పుడు ఈరోజు మనం ఎవరిని గొప్పగా ఎంచుతున్నాం, ఎవరి కోసం ఏమి ఇస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఓకేనా? ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడైన మా తండ్రి, మీ మహాఘనమైన శ్రేష్టమైన అతి పవిత్రమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు దేవా. మరి ఇంకనూ అనేక విషయాలు మన గురించి తెలుసుకోవాల్సి ఉన్నాయి. వాటన్నింటినీ తండ్రి మరుగుపరచకుండా దేవా మా కళ్ళకు కనబడేటట్టుగా చేయండి. తద్వారా మా జీవితాలను పరిపూర్ణ దశకు తీసుకెళ్ళడానికి సహాయం అనుగ్రహించమని మిమ్మల్ని కోరుతూ ప్రార్థిస్తూ చిన్న సంఘాన్ని దీవించండి. వెత్తబడిన మాటలు నిష్ప్రయోజనంగా పోకుండా వారి హృదయాల్లో భద్రపరుచులాగా సహాయం దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మంచి సంగతి